హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 59. ఈరోజు వీడియోలో హ్యాండ్ రైటింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం నేను ఒక క్లిప్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్యూజన్ పేజ్లోకి వెళ్ళేసి టెక్స్ట్ నోడ్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి మనం ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అది మెన్షన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైటింగ్ అని రాస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఫాంట్ స్టైల్ని చేంజ్ చేస్తున్నాను. ఇది తీసుకుంటాను అండ్ కొంచెం సైజుని ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ లేఅవుట్లోకి వెళ్ళేసి సెంటర్కి అడ్జస్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మాస్క్ పెయింట్ అనే నోడ్ని తీసుకోవాలి. దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి సెట్ చేయొచ్చు, లేదా షిఫ్ట్ స్పేస్ బార్ క్లిక్ చేసినా ఇక్కడ మనకి టూల్స్లో మాస్క్ పెయింట్. ఓకే, యాడ్, దీన్ని ఈ మెర్జ్ నోడ్కి యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మాస్క్ పెయింట్ని సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, ఆ మాస్క్లో ఇన్వర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అప్పుడే మనకి ఇక్కడ మనం రాసిన టెక్స్ట్ అనేది విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళేసి బ్రష్ కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ మనం సైజ్ అనేది ఇక్కడ మనం ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఇట్లా రెడ్ కలర్లో కనపడుతుందా, సో అది బ్రష్ అనమాట. దాని సైజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని ఎరేజ్ చేయడం కోసం సరిపోయేంత నేను కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ సాఫ్ట్నెస్ వచ్చేసి 0.1. ఓకే, నెక్స్ట్ స్ట్రోక్ కంట్రోల్స్లో స్ట్రోక్ యానిమేషన్ వచ్చేసి రైట్ ఆన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు రైటింగ్ ఎఫెక్ట్ రావటం కోసం మనం దీన్ని ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇన్వర్ట్ ఆప్షన్ని అన్చెక్ చేసి కీ ఫ్రేమ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనది ఇప్పుడు మాస్క్ పెయింట్ 1 అండ్ ఇందులో స్ట్రోక్ 3. స్ప్లిట్ వ్యూలో ఇవి ఉన్నాయి చూసారా, ఇవి కీ ఫ్రేమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఎరేజ్ చేసాం కదా ఆ కీ ఫ్రేమ్స్ అనమాట. వీటిని ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇప్పుడు అవి ఎంత స్పీడ్తో ప్లే అవ్వాలి అన్నదానికి టైం సెట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ వీటిని సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి టైం స్ట్రెచ్చింగ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ వచ్చింది కదా, సో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే అది ఎంత టైంతో ఎంత ఫాస్ట్గా రావాలి ఎంత స్లోగా రావాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, చాలా స్లో వస్తుంది కదా, సో అంత అవసరం లేదు, నాకు కొంచెం స్పీడ్ రావాలి. సో ఇంకొంచెం డిక్రీజ్ చేస్తున్నా, ప్లే చేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఫాస్ట్, రైట్. సో మనం ఈ కీ ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకు అది ఎంత ఫాస్ట్గా ప్లే అవ్వాలి అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంకొంచెం ఫాస్ట్. మనం ఇక్కడ కీ ఫ్రేమ్స్ని సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడు మీరు ట్రై చేయండి.